ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. రోహిత్ శర్మ మాట్లాడేది అస్సలు అర్థం కాదని అయితే రిషబ్ పంత్ అయితే చెప్పడం జరిగింది. రిషబ్ పంత్ వచ్చేసరికి రోహిత్ శర్మ గురించి ఏమని కామెంట్ చేశాడు, వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. రీసెంట్గానే మా టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ఒక ఇంటర్వ్యూలో అయితే రోహిత్ శర్మ గురించి మాట్లాడడం జరిగింది. ప్రజెంట్ ఆ వీడియో మాత్రం అయితే సోషల్ మీడియాలో అంటే తెగ వైరల్గా అయితే మారడం జరిగింది. అసలు రిషబ్ పంత్ వచ్చేసరికి రోహిత్ శర్మ గురించి ఏమని చెప్పాడనే పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం. రిషబ్ పంత్ వచ్చేసరికి రోహిత్ శర్మ ఏం మాట్లాడుతారో సరిగ్గా అర్థం కాదని అయితే చెప్పడం జరిగింది. అదే విషయాన్ని రోహిత్ శర్మ వచ్చేసరికి మన మ్యాచ్ జరుగుతున్న సమయంలో చెప్పేది ప్లాన్స్ కానీ స్ట్రాటజీ కానీ గేమ్ ఎలా ఆడాలి, ఏ విధంగా ఆడాలని చెప్పే వాటిని అయితే పూర్తిగా అర్థమవుతాయి. కానీ జనరల్గా ఆఫ్ ద ఫీల్డ్ వచ్చేసరికి రోహిత్ శర్మ ఏం మాట్లాడుతున్నదో అయితే సరిగ్గా అర్థం కాదైతే చెప్పడం జరిగింది. మన రిషబ్ పంత్ మాత్రమైతే ఇదే విషయాన్ని కూడా మన విరాట్ కోహ్లీ కూడా చెప్పడం జరిగింది. రోహిత్ శర్మ మాత్రమైతే పూర్తిగా మాట్లాడాడని, ఆయన సెంటెన్స్ అయితే పూర్తి చేయముందుకే స్టాప్ చేస్తాడని అయితే విరాట్ కోహ్లీ ఇప్పటికే చెప్పడం జరిగింది. కాకపోతే మనం అర్థం చేసుకోవాలని అయితే విరాట్ కోహ్లీ అయితే చెప్పడం జరిగింది. అదే విషయాన్ని వచ్చేసరికి మన రిషబ్ పంత్ కూడా తాజా ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది. రోహిత్ శర్మ మాట్లాడేది పూర్తిగా అర్థం కావాలంటే చాలా ఎఫెక్ట్ పెట్టాలని అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే రోహిత్ శర్మ వచ్చేసరికి పూర్తిగా సెంటెన్స్ అయితే ఫినిషింగ్ చేయకుండానే ఆపేస్తాడు, వేరే సెంటెన్స్కి అయితే వెళ్ళిపోతాడని అయితే రిషబ్ పంత్ అయితే చెప్పడం జరిగింది. ఇలా మాట్లాడడం ద్వారా రోహిత్ శర్మ అసలు ఏం మాట్లాడతాడనే విషయం గురించి నాకు అస్సలు అర్థం కాదని అయితే రిషబ్ పంత్ అయితే ఇటీవల ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది. మరి రిషబ్ పంత్ మాట్లాడిన మాటల వీడియో మాత్రమైతే సోషల్ మీడియాలో అయితే తెగ వైరల్గా అయితే మారడం జరుగుతుంది. చూడాలి ఇద్దరి మధ్య బాండింగ్ ఏ రేంజ్లో ఉందని అయితే ఈ వీడియోని బట్టే మనకు అర్థం చేసుకోవచ్చు. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.